మీరు మెకానికల్లో తోపు, ఎలక్ట్రికల్లో తోపు, కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అయినా సరే ఇక్కడ రైల్వేలో అడిగే క్వశ్చన్స్ వేరే లెవెల్ ఉంటాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గాయ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బి జేఈ రాబోయే నోటిఫికేషన్ జేఈ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది త్వరలోనే, ఓకేనా. ఈ మంత్ ఎండ్లో లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. సో గైస్, అంతకన్నా ముందు మనం తెలుసుకుందాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. చాలామంది కన్ఫ్యూజన్లో అడుగుతూ ఉన్నారు, కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకుందాం ఆర్ఆర్బి జేఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసుకుందాం, సిలబస్ తెలుసుకుందాం, సబ్జెక్ట్స్ తెలుసుకుందాం, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఓకేనా. సో గైస్, ముందుగా ఏజ్ చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బి జేఈకి నార్మల్గా 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అయితే ఉంటుంది. కాకపోతే కరోనా కారణంగా కోవిడ్ వల్ల ఏంటంటే ఈ సంవత్సరం ఈ 2025, 24, 25లో వచ్చే నోటిఫికేషన్లో మాత్రమే ఒక్కసారి వన్ టైం మాత్రమే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు, ఓకేనా. సో 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు, ఓకేనా. అండ్ అలాగే ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఇంకో 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అని. టోటల్గా నేను రాశాను ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది, ఓకేనా. సో 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఓకేనా. సో ముందుగా మెకానికల్ వాళ్ళు చూసుకుందాం. మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మషీనింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మషీనింగ్ ఇంజనీరింగ్, ఆ తర్వాత కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్స్, ఓకేనా. మెకానికల్కి సంబంధించి ఎనీ సబ్ స్ట్రీమ్స్ కాంబినేషన్ ఉంటాయి కదా వాళ్ళు. నెక్స్ట్ ఎలక్ట్రికల్లో చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సేమ్ కాంబినేషన్ ఆఫ్ సబ్ అండ్ బేసిక్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్లో, వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చూడండి, ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరి ట్రేడ్ సబ్జెక్ట్ ఏంటో అనేది వస్తుంది, అర్థం చేసుకోండి, ఓకేనా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఓకే. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీంతో పాటు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే ఐటీ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటారు కదా వాళ్ళు ఎలిజిబుల్, ఓకే. నెక్స్ట్ సివిల్ చూసుకుందాం, ఓకేనా. ఇక్కడ సివిల్ వాళ్ళు, సివిల్లో సివిల్ ఇంజనీరింగ్, ఓకేనా. బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్, ఓకేనా, ఎలిజిబుల్. ఆ తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్, ఓకేనా. ప్రింటింగ్ ఇంజనీరింగ్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళు ఉంటారు కదా, సిఎంఏ గ్రూప్ అంటారు, సిఎంఏ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్, ఎగ్జామ్ ఇది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బిఈ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఓకేనా, కంప్యూటర్ సైన్స్. బిఈ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. పీజీడీసీఏ వాళ్ళు, ఓకేనా. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. బీసీఏ, ఓకేనా, బీసీఏ వాళ్ళు ఎలిజిబుల్. ఆ తర్వాత డిఓఈఏసిసి, ఓకేనా, వీళ్ళు బి లెవెల్ కోర్స్ ఆఫ్ 3 years డ్యూరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్, ఓకేనా. ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం గైస్. చాలా మంది అడుగుతూ ఉన్నారు సబ్జెక్ట్స్ గురించి. సో నార్మల్గా ఇక్కడ సిలబస్ సబ్జెక్ట్స్ చెప్పే ముందు మీకు చెబుతున్నాను, రైల్వే యొక్క ఆర్ఆర్బి ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ కోసమైనా సిలబస్ సేమ్ ఉంటుంది గైస్, ఓకేనా. ఒకటి మ్యాథ్స్ అడుగుతాడు, ఓకేనా. రెండోది రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అడుగుతాడు, ఓకేనా. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అడుగుతాడు గైస్. ఆ తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది, ఓకేనా. జనరల్ సైన్స్ అయితే ఉంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే అడుగుతాడు. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఇవి మాత్రమే రైల్వేలో ప్రతి ఎగ్జామ్లో ఇవే అడుగుతాడు. కాకపోతే గ్రూప్ డి వాళ్ళకి కొంచెం లో లెవెల్లో అడుగుతాడు, టెక్నీషియన్ ఏఎల్పి వాళ్ళకి మోడరేట్గా అడుగుతాడు, అలాగే జేఈ వాళ్ళకి కొంచెం టఫ్గా అడుగుతాడు అన్నమాట. అంతే తప్పితే నేను చెప్పాను ఆల్రెడీ, రైల్వే ఎగ్జామ్స్లో ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్,
ఓకేనా. ఈ జనరల్ అవేర్నెస్ లోనే కరెంట్ అఫైర్స్ గట్రా స్పోర్ట్స్ కి సంబంధించి ఇవన్నీ కలిపేస్తాడు అన్నమాట, కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో అది ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ చూసుకుందాం. జేఈలో ఏంటంటే స్టేజ్ 1 స్టేజ్ 2 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ స్టేజ్ 2 సిలబస్ ఏంటి అని నేను ఒక వీడియో చేసి పెట్టాను, చూడకపోయిన వాళ్ళు చూడండి. ఓకేనా. సో స్టేజ్ 1లో ఏంటంటే మ్యాథమెటిక్స్ అడుగుతాడు 30 క్వశ్చన్స్. ఓకేనా. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అడుగుతాడు 25 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ అడుగుతాడు 15 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ అడుగుతాడు 30 క్వశ్చన్స్. ఓకేనా. ముఖ్యంగా మెయిన్లీ ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళు రైల్వే ఎగ్జామ్స్ ఇట్టే క్లియర్ చేసేస్తారు అబ్బా, ఈజీగా క్లియర్ చేసేస్తారు. అర్థమవుతుందా? మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఎవరిదైతే పట్టు బాగుంటుందో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ అనేది క్లియర్ చేసేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో టోటల్ మార్క్స్ 100 మార్కులు ఉంటాయి. ఓకేనా. క్వశ్చన్స్ 100 ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. నెగిటివ్ 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకేనా. మీరు 4 క్వశ్చన్స్ కి ఒక ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చి 3 ఆన్సర్స్ రాంగ్ ఇచ్చారు అనుకుందాం. అందులో మీరు కరెక్ట్ ఇచ్చిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది అన్నమాట అప్పుడు. ఓకేనా. అదే 1/3 నెగిటివ్ మార్క్స్ అంటారు అందులోనే. ఓకే, అర్థమైందా? 4 క్వశ్చన్స్ మీరే అటెంప్ట్ చేశారు, అందులో 3 రాంగ్ పెట్టారు, 1 కరెక్ట్ పెట్టారు. సో ఈ 3 రాంగ్ పెట్టడం వల్ల 1 కరెక్ట్ అయిన క్వశ్చన్ కూడా రాంగ్ అయిపోతుంది అన్నమాట. అది 1/3. ఓకే. సో టైం వచ్చేసి 90 మినిట్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 120 మినిట్స్ అయితే టైం ఉంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామ్ CBT 2. ఓకేనా. ఎవరైతే CBT 1లో క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి CBT 2 కోసం సెలెక్ట్ చేస్తారు. ఈ CBT 1లో ఏంటంటే స్టేజ్ 1లో ఏంటంటే ఇవి చూస్తున్నారు కదా, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ లో క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఓకేనా. క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఐ మీన్ యూఆర్ వాళ్ళు ఒక 40 మార్కులు 45 మార్కులు తెస్తే స్టేజ్ 2 కోసం క్వాలిఫై అయిపోతారు. అలాగే ఓబీసీ వాళ్ళు ఒక 30-35 మార్కులు తెచ్చినా క్వాలిఫై అయిపోతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏంటంటే 30 మార్కులు తెచ్చినా స్టేజ్ 2కి క్వాలిఫై అయిపోతారు. కానీ ఇక్కడ స్టేజ్ 2 మెరిట్నే మీకు చూస్తారు. సో స్టేజ్ 2లో ఏంటంటే హై మెరిట్ ఉంటుంది, చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే జాబ్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా. సో జనరల్ అవేర్నెస్ అడుగుతాడు 15 క్వశ్చన్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓన్లీ. ఓకేనా. 15 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే కేవలం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే అడుగుతాడు, లైఫ్ సైన్స్ అనేది ఉండదు. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ నుంచి అడుగుతాడు ఒక 10 క్వశ్చన్స్. ఓకేనా. బేసిక్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఆ తర్వాత టెక్నికల్ అబిలిటీస్, మీకు సంబంధించిన టెక్నికల్ అబిలిటీస్ ఉంటాయి కదా, ఏంటి మెకానికల్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రింటింగ్, వీటన్నిటి నుంచి ఏంటంటే ఒక 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఉదాహరణకి మిక్స్డ్ కంటెంట్ ఉండొచ్చు అక్కడ, లేదా ట్రేడ్ వైజ్ గా ఉండొచ్చు అన్నమాట. అలా ఉంటుంది. ఓకేనా. ఎక్కువగా మిక్స్డ్ కంటెంటే ఉంటుంది, మిక్స్డ్ క్వశ్చన్సే ఉంటాయి ఈ 100లో. ఓకేనా. సో టోటల్ గా వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా. టైం ఇక్కడ ఏంటంటే మెడికల్ స్టాండర్డ్ చూసుకోండి గైస్. మెడికల్ స్టాండర్డ్ A3, B1, B2, C1 వరకు ఎలిజిబుల్ అన్నమాట. మెడికల్ స్టాండర్డ్ కి సంబంధించి మీకు పోస్ట్ అయితే ఇస్తారు. ఓకే. అండ్ ఇక్కడ చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, అన్న మెకానికల్ వాళ్ళు చేసిన వాళ్ళకి మెకానికల్ పోస్ట్లే ఇస్తారంటే అలా ఏమీ లేదు. మీరు మెకానికల్ బ్రాంచ్ నుంచి అయినా సరే, ఓకేనా, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సరే మీకు ఎలక్ట్రికల్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సరే మీకు మెకానికల్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మీరు ఎలక్ట్రానిక్స్ నుంచి అయినా సరే మీకు మెకానికల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఉంటుంది. ఓకేనా. రైల్వేలో ఏ పోస్ట్ చేస్తే, ఏ ట్రేడ్ చేస్తే ఆ జాబ్ ఇస్తారని గ్యారంటీ ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే మా వద్ద జేఈ ఉన్నారు, అతను ఏంటంటే మెకానికల్ బ్రాంచ్, బట్ వర్క్ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రికల్ కి సంబంధించి చేస్తున్నారు, సూపర్వైజర్ చేస్తున్నారు అన్నమాట. అలా. ఓకేనా. సో ఇది గైస్ మొత్తం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నోటిఫికేషన్ అయితే త్వరలో వస్తుంది. ఓకేనా. రెడీగా ఉండండి. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది, టైం పాస్ చేస్తే కనుక రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చల్లదన్నమాట. ఏంటంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పేస్తున్నాను. మీరు మెకానికల్లో తోపు, ఎలక్ట్రికల్లో తోపు, కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అయినా సరే ఇక్కడ రైల్వేలో అడిగే క్వశ్చన్స్ వేరే లెవెల్ ఉంటాయి. ఓకేనా. అవి క్లియర్ చేయాలి అంటే, అవి మీకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా మీరు సిలబస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏ సిలబస్? మీ బ్రాంచ్కి సంబంధించిన సిలబస్ కాదు. ఓకేనా. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్,
జనరల్ అవేర్నెస్, ఇవన్నమాట. ఈ సిలబస్ మీరు కంప్లీట్ చేయాలి, అప్పుడే మీకు జాబ్ అయితే వస్తుంది. మీ చదువుకి, మీ కాలేజీలో చదివిన, డిప్లొమాలో చదివిన చదువుకి ఇక్కడ అడిగే క్వశ్చన్స్కి సంబంధం ఉండదు. ఈ చదువు వేరు, ఇక్కడ అడిగే క్వశ్చన్స్ వేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు మెకానికల్, ఎలక్ట్రికల్లో మంచి మంచి నాలెడ్జ్ ఉంది అనుకుందాం, బట్ ఇక్కడ అడిగే క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు, అర్థం కాదు. ఇవి అర్థం అవ్వాలంటే 4 సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేయాలి. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.